ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్నును నీవు రక్షించితివి, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. మీ అందరూ బాగుండాలి, దేవుడు మిమ్మల్ని దీవించాలి. మీరు దేవుని నుండి అంటే యేసుని నమ్మిన వాళ్ళలో మీరు దేవుని నుండి కోరిన వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా మీ అవసరాలు దేవుడు తీర్చునుగాక. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ మాటలు వర్తిస్తుంది. ఈరోజు జూన్ నెల 16వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం మధ్యాహ్నం 1:30 గంటకి 1:30 నా దేవుని వాగ్దానం. నా దేవుడింటి మీకు దేవుడే, నమ్మితే ఆయనతో ఉంటే. 18వ కీర్తన 29వ వచనంలో, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. ఎంత మాట అండి! నీ సహాయం, దేవుని సహాయం వలన సైన్యమును జయింతును. ఏమంటే మనిషి కలబడితే ఎవరు గెలుస్తారో తెలీదు. ఒక మనిషి ఇంకో మనిషితో పోట్లాడడం అంటే మాటలు కాదు, జయాపజయాలు దైవ నిర్ణయం. అలాంటిది సైన్యమును జయింతును. స్తోత్రం. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఇన్ని చదివిన వాడిని, ఇన్నేళ్ళు దేవునితో ఉన్నవాడిని, అయినా సరే ఒక్కొక్కసారి ఈ సైతాన్ గాడు వాడి శోధనకి గబుక్కున పొరపాటుగా మనం అది మర్చిపోతుంటాం. నా మట్టుకు నేను ఈ వయసులో హ్యాపీగా కూర్చొని, వండి పెట్టే వాళ్ళు ఉంటే కూర్చొని తిని వెంటనే పడుకునే వయసు ఇది. కథ కాదండి, యథార్థం. వేళ్ళకి తినడం, మళ్ళీ పడుకోవడం, అలాంటిది. మరి నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఒక పాలు పెరుగు తేవాలన్నా నేనే బయటికి వెళ్ళాలి. స్నానానికి నీళ్లు నేనే బయట నుండి తెచ్చుకోవాలి. భోజనం నేనే ఏర్పాటు చేసుకోవాలి. నిన్న అంటే 15వ తారీఖు ఫాదర్స్ డే సాయంకాలం 7:30 ప్రాంతంలో సడన్గా ఎడమవైపు గుండెల్లో నొప్పి వచ్చింది. అప్పుడు వించిపేట గాంధీ బొమ్మ ప్రాంతంలో ఉన్నా, తట్టుకోలేకపోతున్నా. ఆ వీడియో పెట్టాను కానీ సరిగా శబ్ద కాలుష్యం వల్ల వినబడట్లేదేమో. నేను మాత్రలు, ఇంజక్షన్లు, సిరప్లు, హాస్పిటల్స్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. చాలా దూరం ఉంటా. నేను దూరం ఉండడం ఏంటి, దేవుడు నాకు వాటిని దూరపరిచాడు. బీపీలు, షుగర్లు, కాళ్ళు నొప్పి, తలనొప్పి, ఇలాగే చాలామంది. నా భార్య మట్టుకున్న, నా భార్య అడుగడుగున మాత్రలు వేసుకునేది, ఇంజక్షన్లు వేసుకునేది. ఆ బాధ పగోడికి వద్దు, ఆరోగ్యంగా ఉన్నా. అయితే
ఎంతైనా మట్టి శరీరంలో ఉన్నాము. ఆత్మ సిద్ధమే దేవుని నమ్మటానికి, దేవుని ప్రార్థించడానికి. శరీరం బలహీనం. నిన్న సాయంత్రం ఈరోజు అయిపోతానేమో అనుకున్నా. చావంటే నాకు భయం లేదండి. ఎందుకంటే ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. శరీరం మట్టిలో కలిసిపోద్ది. అయితే అప్పటికప్పుడు ఒక మ్యారేజ్ గ్రీటింగ్ ఒక వీడియో చేశా. రెడ్ టీ షర్ట్ వేసుకుని ఉన్నా. ఆ శబ్ద కాలుష్యం వల్ల ఆ మాటలు సరిగ్గా వినబడలా. చాలా 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 బాధపడ్డానండి. చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే. ఒకరోజు చనిపోవాల్సిందే. ఇంకా తిష్ట వేసుకొని భూమి మీద ఉందాం అనుకుంటే వాడు ఎవడో పొరపాటు, వాడు పప్పులో కాలేసినట్టే. నా మట్టుకు నేను దేవుడు ఎప్పుడు పిలుస్తాడనే ఎదురు చూస్తున్నా. వేస్ట్ అండి ఈ లోకం, ఈ భూమి మీద అంతా మాయ, అంతా మోసం. ఆయన స్టూవర్ట్పురం సుధాకర్ గారు ఒకనాటి భయంకరమైన దొంగ. ఆయన ఆ తర్వాత దైవ సేవకుడిగా మారినప్పుడు పాడిన పాట, రాలిపోదువో నీవు సోలిపోదువో. ఆ పాటలో ఈ మాట ఉంది, ఈ చరణం, నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. అవును ఫ్రాన్సిస్, అది నీకు తెలుసు ఫ్రాన్సిస్, నువ్వే మేధావి కాదు, భక్తుడివి కాదు. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఎందరు ఉన్నా ఒక్కడివే, ఎందరు ఉన్నా ఒక్కడివే, అయ్యో మాయరా ఇది మాయరా. అంతా మాయ అండి. అలాగే నిన్న అలాగా అయిపోతాను అనుకున్నాను. మరి దేవుడు నన్ను భూమి మీద ఇంకా ఎన్నాళ్ళు ఉంచాలో ఆయన చిత్తమే జరగాలి. అయితే ఈరోజు ఉదయం అంటే 16వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం సోమవారం ఉదయం 5 గంటల నుండి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టా. 5ంటికి అలారం ఉంటుంది, ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టా. మహా అయితే ఓ 30 గంట ప్రార్థన చేసి అలా కునికిపాట్లు పడుకుండిపోయాను. అస్సలు శరీరం పనిచేయట్లా, చాలా నీరసం ఆవరించింది. ఈ పూట గ్యారంటీ ఖచ్చితంగా చచ్చిపోతానేమో అనే ఆలోచనలు వచ్చింది. చెప్తున్నాను కదా, మనిషి ఎవరికైనా సరే భూమి మీద ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవాడికైనా మరణం అనేది అది సహజం. అలాంటిది నా దేవుడు ఈరోజు 18వ కీర్తన 29వ వచనంలో, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును అనే వాగ్దానం ఇచ్చాడు. అది నిదానంగా మీరు ఆలోచించుకోండి. ఎక్కువ వివరణ ఇస్తే ఉపోద్ఘాతం అయిపోతుంది, చాలా టైం తీసుకుంటుంది. అదేవిధంగా ఫిలిప్పీ 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. అవునండి, ఆయన నా బలము. పాట పడతాంగా, ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెంత స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంతా స్తుతించెదను. కాబట్టి జీవితం బ్రతికున్నన్నాళ్ళు ఆయన్ని స్తుతించడం. నేను
మట్టి బుర్ర కాకపోతే పొద్దున్నే ఏంటి ఇంత నీరసం అయింది, సెంటర్కి వెళ్ళి ఏ పూట కాపుట అన్నమాట, సెంటర్కి వెళ్ళి టిఫిన్ తినాలి, బయట ఎండగా ఉంది, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నా. విచిత్రం ఏంటంటే ఈ జూన్ నెల గత 4 రోజులుగా, అంటే 14వ తారీఖు నుండి ఇవాళ 16వ తారీఖు వరకు ఏ క్షణమైనా వర్షం వస్తుందా అన్నట్టు మబ్బు కమ్మి ఉంది. కానీ మూగ ఎండ లోపల కుమ్మేస్తుంది, ఉడికిపోతుంది. అందుకని ఎండకు భయపడి నా శరీర బలహీనతను బట్టి నేను బయటికి ఎక్కడికి వెళ్లకుండా నా గదిలోనే అలా ఉండిపోయాను. ఆకలేస్తుంది, నీరసంగా ఉంది. మరి నేను రోజు ప్రార్థన చేసేటప్పుడు 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అంటాను. నేను గొర్రెను, నా కాపరి పచ్చిగా గల చోట్ల తీసుకెళ్తాడు. అలాంటి దేవుడు ఉండంగా నేను ఎందుకు బాధపడాలి? బాధపడితే చాలాసేపు ఇవాళ గడిపాను. ఏంటా ఇలా అయిపోయింది పరిస్థితి, ముందు బైబిల్ కూడా చదవగలనా లేదా, ఏమీ తినకపోతే నీరసించిపోతాను వృద్ధాప్యంలో, ఇలాంటి ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఎవరితో చెప్పను. పేరుకి 5 బిడ్డలు, అంటే వాళ్ళు కాపురాలు చేసుకోవద్దని కాదు, దేవుని మహాకృపను బట్టి వాళ్ళ జీవితాంతం ఆశీర్వాదకరమైన జీవితంలో కాపురాలు వాళ్ళు కొనసాగిద్దురుగాక. అయితే 5 అన్నమాటిగా నిన్న మా 4 నాన్న గుర్తొచ్చాడు అని వాళ్ళు గ్రీటింగ్ పంపారు, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని. సరే, 5వ వాళ్ళకి గుర్తులేదేమో, లేకపోతే ఆ డాడీ ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అనుకున్నారో ఏమో తెలియదు. ఇదండి వాస్తవం. చచ్చే ముందు మంచి మాటలు చెప్పాలి, ఉన్న మాటలు చెప్పాలి. ఈరోజు అస్సలు లేవబుద్ధి కల, ఏంటా ఈ శరీరం, ఎవరూ పలకట్లేదు, ఏం తినాలి, బయటికి వెళ్ళనా వద్దా, బాగా ఆకలేస్తుంది అనుకుంటూ గడిపేశానండి. ఇది పొద్దున్నే 5 గంటల నుండి ఇప్పుడు 1:30 మధ్యాహ్నం 1:30 వరకు దేవుడు తట్టి లేపాడు, లెమ్ము తేజరిల్లుము అని అనగానే ఇక వాగ్దానం చూసా. 18వ కీర్తన 29వ వచనంలో మాట్లాడాడు. అప్పుడు గుర్తు చేసుకున్నాను. 1 జాన్ చాప్టర్ 4 4th వర్డ్, 4వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాన్, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అదేవిధంగా ఫిలిప్పీ 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరిచి యేసుక్రీస్తునందు నేను సమస్తం చేయగలను. ఇంకెందుకండి ఆ బాధ, సస్తే చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే. నిన్నటి నుండి దేవుడికి తెలుసు ఎంత బాధపడుతున్నానో, శారీరకంగా చాలా బాధాకరమైన జీవితం. ఇంకెందుకు చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నాను. కానీ నా దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నాకు సమాధానం కలగజేసి వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు. దేవునికి ప్రియమైన ఈ వీడియో చూస్తున్న వారలారా, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, మీరు మాత్రం ఒకటి చేయండి. యేసు అంటే రక్షకుడు, అతన్ని మర్చిపోమాకండి. ఎందుకంటే 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన అంటే యేసు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ విరోధి అయిన అపవాది అంటే సైతాన్ గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. ఈ వాక్యం ఎప్పుడు నేను వాడుతుంటాను. వాడి మొహం, రక్షకుడు, జీవం గల దేవుడు మనతో ఉంటే వాడేం చేస్తాడు? కాబట్టి ఎంతో బాధలో, భయంకరమైన బలహీనతలో బయటికి వెళ్ళి టిఫిన్ చేసి రావటానికి అవకాశం ఉండి కూడా లేవలేని, నడవలేని స్థితిలో ఈ జూన్ 16వ తారీఖు నేను ఉంటున్నాను అన్నమాట. అయితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడగానే నాకు కొండంత బలం వచ్చింది, ఏనుగంత బలం అంటామే, అంత సంతోషం వచ్చింది. ఆ వాక్యం చదవగానే పరవశించిపోయాను. కాబట్టి ఇక నా కోసం
వాళ్ళు ఇస్తే బాగుంటుంది, వీళ్ళు మాట్లాడితే బాగుంటుందని నేను అనుకోవట్లేదు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు ప్రభా. అయా, మంచి జరిగితే సంతోషించడం, ఇబ్బందులు వస్తే, అనారోగ్యం వస్తే బాధలు పడడం మానవ నైజం ప్రభా. అలాంటి పరిస్థితికి ఇవాళ అలాంటి పరిస్థితి నాకు ఎదురవ్వగానే బాధపడ్డాను ప్రభా. అయ్యా, అయితే నీవు వాక్యం ద్వారా నన్ను బలపరిచిన దేవుడివి, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడివి ప్రభా. అయ్యా, నీవు లేనిది ఎక్కడ ప్రభా? ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం ప్రభా. అయ్యా, ఈ వీడియో చూస్తున్న బిడ్డల్ని ప్రభా, వాళ్ళు ఎలాంటి సమస్యలు, అనారోగ్యాలు, శోధనలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి వారికి ఇవ్వు ప్రభా. వాళ్ళ ప్రతి సమస్య పరిష్కారం చేయి ప్రభా. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రభువా, కష్టంలోనూ యేసు, సంతోషంలోనూ యేసు, ఆరోగ్యంలో యేసు, అనారోగ్యంలో యేసు అని నిన్ను నమ్మేంత బలమైన విశ్వాసం కలిగిన వారిగా చెయ్యమని, వారిని, వారి కుటుంబాలని దీవించమని మీ కుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామములో నిండు మనసుతో ప్రార్థించి వేడుతున్నాను తండ్రి, ఆమెన్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.